హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఆల్రెడీ మనకేంటంటే ఒక షిఫ్ట్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ రోజే మన ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ప్రిలిమ్స్ యొక్క ఫస్ట్ డే అండ్ ఫస్ట్ షిఫ్ట్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరిగింది, క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి అండ్ టోటల్గా ఈ పేపర్ అనేది ఈజీగా వచ్చిందా, మోడరేట్గా వచ్చిందా, డిఫికల్ట్గా వచ్చిందా అనేది మనం చూడబోతున్నాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ఒక బ్రీఫ్ అనాలిసిస్ అన్నమాట. ఓకేనా. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక రీజనింగ్ కనుక తీసుకుంటే రీజనింగ్లో మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి నార్మల్గానే వచ్చాయి. అంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే సార్ రీజనింగ్ వచ్చేసరికి ఈజీగానే వచ్చింది సార్, రీజనింగ్ వచ్చేసరికి ఈజీగా వచ్చింది. బట్ ఇక్కడ మనకేంటంటే 2 or 3 క్వశ్చన్స్ అనేవి కొంచెం మనకేంటంటే డిఫికల్ట్గా అనిపించాయి సార్. అవి ఏ ఏ క్వశ్చన్స్ అంటే అనాలజీలో మనకేంటంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి డిఫికల్ట్గా అనిపించాయి సార్. అది కూడా స్పెసిఫికలీ అనాలజీలో నెంబర్ అనాలజీ అనేది ఉంటుంది కదా, మనం చూస్తూ ఉంటాం. ఆ నెంబర్స్ అనేవి ఎలా పడితే అలా ఇస్తూ ఉంటాడు. సో నెంబర్ అనాలజీ అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. బట్ రీసెంట్గా ఏదైతే ఎగ్జామ్ అనేది జరిగిందో అందులో మనకేంటంటే అన్నీ కూడా బాగానే వచ్చాయి. అందులో ఎటువంటి డిఫికల్టీస్ లేవు, అన్నీ కూడా మేము ఏంటంటే ఈజీగానే చేసామని చెప్పేసి స్టూడెంట్స్ అంటున్నారు. సో రీజనింగ్లో నెంబర్ అనాలజీ ఏదైతే ఉందో అది మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇప్పుడు రివైజ్ అనేది చేసుకొని వెళ్ళండి. ఓకేనా. రీజనింగ్ అనేది ఓవరాల్గా ఈజీగానే ఉంది. క్లియర్. ఓకేనా. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే 2 or 3 క్వశ్చన్స్ అనేవి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి వచ్చాయి. అండ్ సిరీస్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అంటే బేసికల్గా చూడండి, ప్యాటర్న్ అనేది రీజనింగ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఏదైతే లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి సీజీఎల్ 2023లో ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ ఉంది. ఎటువంటి చేంజెస్ అనేవి లేవు అండ్ ఎటువంటి కొత్త క్వశ్చన్స్ అనేవి మనకు కనిపించలేదని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత జీకే కనుక చూస్తే జీకే అనేది మోడరేట్ అంటున్నారు. ఓకేనా. మోడరేట్ ఎందుకు మోడరేట్ అంటున్నారు? కొంతమంది వచ్చేసరికి సార్ జీకే అనేది కొంచెం మోడరేట్గా ఉంది, ఇంకొంతమంది ఏంటంటే జీకే అనేది హార్డ్గా ఉంది అంటున్నారు. సో ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఏమంటున్నారంటే జీకే అనేది మోడరేట్గా ఉంది. ఎందుకంటే ఏవైతే జీకే నుంచి క్వశ్చన్స్ అనేవి వచ్చాయో అవన్నీ కూడా మ్యాక్సిమం ఏంటి అంటే మనకు ప్రీవియస్ ఇయర్ బేస్డ్ క్వశ్చన్సే వచ్చాయి. ఏవి కొత్తగా ఏంటి మనకేంటంటే రాలేదు. అంటే కొన్ని స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ రావడం, లేదా ఇంకో కొత్తగా ఫ్యాక్ట్స్ ఏమైనా అడిగాడా అంటే లేదు, అలా అడగలేదు. సో నార్మల్గానే క్వశ్చన్స్ వచ్చాయంట. అంటే ఏదైతే ఒలింపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ వచ్చాయో అది కూడా నాకు చెప్పారు. ఒలింపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. దీని తర్వాత లోక్ నృత్య అనేది ఏంటి అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి. దీని తర్వాత ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. హోలీ అనేది ఏ మంత్లో జరుగుతుంది, లేదా హోలీ బేస్డ్ ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. దీని తర్వాత ఇంకా మనకి ఏంటంటే బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది. దీని తర్వాత లతా మంగేష్కర్ గారికి భారతరత్న అవార్డు అనేది ఏ ఇయర్లో వచ్చింది. ఇలాగ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే రావడం అనేది జరిగింది. అండ్ కరెంట్ అఫైర్స్ కనుక చూస్తే కరెంట్ అఫైర్స్ అనేవి ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారంట. ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అంటే 2023, 2024 కాకుండా 2022 కరెంట్ అఫైర్స్ లేదా 2021 కూడా అడిగారు అంటున్నారు. అందులో ఏది కరెక్టో ఏది తప్పో మనకు తెలియదు. బట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అనేవి అడుగుతున్నారు అంటున్నారు జీకేలో. సో జీకే అనేది మోడరేట్ నుంచి హార్డ్గా వచ్చింది ఈసారి. నెక్స్ట్ మ్యాథ్స్ కనుక చూస్తే మ్యాథ్స్ అనేది చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే సార్ మ్యాథ్స్ అనేది ఈసారి ఫస్ట్ షిఫ్ట్లో ఈజీగా వచ్చింది అంటున్నారు. ఫస్ట్ షిఫ్ట్ నెంబర్ 1లో ఈజీగా వచ్చింది. ఎందుకు ఏ విధంగా ఈజీగా వచ్చింది అంటున్నారంటే ఏవైతే క్వశ్చన్స్ అనేవి వచ్చాయో అవన్నీ కూడా ఏంటి అంటే చాలా సింపుల్గా వచ్చాయి. ఓకేనా. ఆ క్వశ్చన్స్ అనేవి కూడా నేను మీకు ఏం చేస్తానంటే ఈ వీడియో అనేది అయిపోయిన తర్వాత మ్యాథ్స్ యొక్క ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ కాదు బట్ మోడల్ అండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఏంటంటే ప్రాక్టీస్ అనేది చేపిస్తాను. సో అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో వచ్చాయి అంటున్నారు. అండ్ అవి కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి అంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏమన్నారంటే సార్ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది. ఓకేనా. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది. ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇచ్చాడు. సార్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ 16 సెంటీమీటర్స్ అంట. ఫైండ్ ద థర్డ్ సైడ్ అడిగాడు. థర్డ్ సైడ్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఏదో ఒక సైడ్ ఇచ్చినా కూడా 3 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా 16 అని చెప్పేసాం. అంటే ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో అడిగాడు. సో దానివల్ల మ్యాథ్స్ అనేది కొంచెం ఈజీగా అయింది, ఈజీగా రాసాము అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. సో మ్యాథ్స్ యొక్క క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ వీడియోలో ఏవైతే
క్వశ్చన్స్ వచ్చాయో ఎగ్జామినేషన్లో అవి నేను మీకు ఏంటంటే సాల్వ్ అనేది చేపిస్తాను. వీడియో అనేది తప్పకుండా చూడండి తర్వాత వచ్చేది. నెక్స్ట్ దీని తర్వాత ఇంగ్లీష్ కనుక చూస్తే సరే ఇంగ్లీష్ అనేది కొంచెం మోడరేట్గా వచ్చింది. మోడరేట్గా ఇంగ్లీష్ అనేది రావడం జరిగింది. ఓకేనా. ఇంగ్లీష్లో మనకి ఏంటంటే క్లాస్ టెస్ట్, ఆబ్వియస్లీ క్లాస్ టెస్ట్ అనేది వస్తుంది మనకు ప్రిలిమ్స్లో. దీని తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే వన్ హూ స్పీక్స్ మల్టీ లాంగ్వేజెస్ ఆ క్వశ్చన్ వచ్చింది. దీని తర్వాత రిలవెంట్ యొక్క ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ గురించి క్లాస్ టెస్ట్ అనేది కొంచెం ఏంటంటే మోడరేట్ లెవెల్లో వచ్చింది అంటున్నారు. ఓకేనా. దీని తర్వాత సినోనిమ్స్, ఆల్ట్రూయిస్టిక్కి సినోనిమ్స్, వౌచ్కి యాంటోనిమ్, దీని తర్వాత నరేషన్, స్పీచ్. ఓకేనా. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇవి రెండు కూడా మనకి ఏంటంటే రావడం జరిగింది అంటున్నారు. అండ్ ఇక్కడ ఎర్రర్స్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. అంటే ప్రీవియస్ ఇయర్ బేస్డ్ ఏవైతే ఎర్రర్స్ వస్తాయో ఆ విధంగానే ఉన్నాయి అంటున్నారు. ఎర్రర్స్ కానివ్వండి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి. సో ఇక్కడ బేసికలీ ఇంగ్లీష్ అనేది కొంచెం మోడరేట్ అంటున్నారు. స్పెసిఫికలీ ఈజీ అని కాదు, స్పెసిఫికలీ హార్డ్ కూడా కాదు. సో మోడరేట్. సార్ ఇప్పుడు ఓవరాల్గా కనుక చూస్తే అంటే ఓవరాల్గా ఈ షిఫ్ట్ 1 అనేది మనం ఏ కేటగిరీలో ఉంచవచ్చు. ఓకేనా. ఓవరాల్ అనేది మనం చెప్తే ఓవరాల్గా నేనైతే ఈ షిఫ్ట్ని ఏమంటానంటే ఈజీ టు మోడరేట్ అంటాను. ఈజీ నుంచి మోడరేట్ ఈ షిఫ్ట్ వచ్చేసరికి ఈజీ ఎవరైతే బాగా ప్రిపేర్ అయి ఉంటారో, అంటే గత 3-4 months బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యి అండ్ లాస్ట్ 1 month ఏంటంటే బాగా మంచి మార్క్స్ అనేవి రాస్తూ చేస్తారనుకోండి, వాళ్ళకేంటంటే ఈ షిఫ్ట్ అనేది ఈజీగా అనిపిస్తుంది. కొంచెం ఏంటంటే ప్రిపరేషన్లో అటు ఇటు ఉన్నవాళ్ళు లేదా కొంచెం ఏమైనా డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకేంటంటే ఈ షిఫ్ట్ అనేది మోడరేట్గా అనిపిస్తుంది. సో బేసికలీ ఈ షిఫ్ట్ అనేది ఈజీ నుంచి మోడరేట్ ఉంది అంటున్నారు. ఇందులో గుడ్ అటెంప్ట్స్, బ్యాడ్ అటెంప్ట్స్ మనం ఏది చెప్పలేం. ఓకేనా. ఇప్పుడే అటెంప్ట్స్ గురించి అసలు చెప్పలేం. ఇంకొన్ని షిఫ్ట్ అనేది వెళ్ళనివ్వండి, నేను మీకు ఏంటంటే అటెంప్ట్స్ అనేవి ఎన్ని ఉండాలి అనేది చెప్దాం. ఓకేనా. సో బేసికలీ ఇది మన ఏదైతే ఎస్ఎస్సి సీజిఎల్ షిఫ్ట్ 1 9th of September జరిగిన షిఫ్ట్ 1 యొక్క ఓవరాల్ రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాథ్స్ యొక్క క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు కుదిరితే నేను జీకే యొక్క క్వశ్చన్స్ కూడా నేను మీకు ఏంటంటే సాల్వ్ అనేది చేపిస్తాను. ఓకేనా. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.